రామచంద్రరావు నమ్మకస్తుడు, నమ్మదగిన పార్టీ నాయకుడు. 4 దశాబ్దాలుగా సిద్ధాంతాలను నమ్ముకొని పార్టీలో వినయ విధేయ రామచంద్రుడిగా ముద్రపడ్డారు. డమ్మీ కాదు అలా అనేవాళ్లకు డాడీనంటూ బీజేపీ తెలంగాణ రాష్ట్ర పగ్గాలు తీసుకున్న రామచంద్రరావు 2028లో అధికారమే లక్ష్యమంటున్నారు. అత్యంత కీలక సమయంలో పార్టీ అప్పగించిన పదవి తనకు అలంకారం కాదని బృహత్తర బాధ్యత అంటున్నారు. కొత్త పాత నాయకుల మధ్య వర్గపోరు నడుస్తున్న సమయంలో అధ్యక్ష పదవిని చేపట్టిన రామచంద్రుడికి పార్టీని నడిపించడం అంత సులువేం కాదు, కత్తి మీద సామి. అయినా అధిష్టానం అండదండలతో అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి జాతీయ నాయకత్వానికి అధికారం అప్పగిస్తానంటున్న రామచంద్రరావుతో ఈ వారం క్రాస్ ఫైర్. నమస్కారం. తెలంగాణ బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు ప్రస్తుతం టీవీ9తో క్రాస్ ఫైర్తో సిద్ధంగా ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. రామచంద్ర గారు, మాది క్రాస్ ఫైర్. మీరేమో సౌమ్యులు, కానీ మీరు బీజేపీ అధ్యక్షుల తర్వాత నాలో ఫైర్ దాగి ఉంది అని అంటూ ఉన్నారు. ఈ 4 రోజుల్లో ఏమైనా ఫైర్ చూపించడానికి అవకాశం దొరికిందా? అంటే నేనేమంటున్నా అంటే సౌమ్యుడు అన్నది ఇట్స్ మై క్యారెక్టర్ అండ్ ఫైర్ అనేది ఇట్స్ మై ఇన్నర్ క్వాలిటీ. అది నాలో ఫైర్. తెలంగాణ సమాజం, ఎస్పెషల్లీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎదురు చూస్తున్నారు మీలో ఫైర్ ఎప్పుడు చూస్తామా అని. డెఫినెట్లీ ఫైర్ చూస్తారు. ఇప్పుడే కదా స్టార్ట్ అయింది, ఇప్పుడు ఇగ్నైట్ అయింది. ఇది తెలిసి ఫైర్ ఇన్ ది బిగినింగ్. కానీ మీలో ఫైర్ ఇంకా చూడకముందే మీ పార్టీలో మాత్రం ఫైర్ అయితే మాత్రం గట్టిగా కనిపిస్తుంది. అంతర్గత ప్రజాస్వామ్యానికి సింబల్ ఏదన్నా ఉంటే కాంగ్రెస్ పార్టీ. కానీ ఇప్పుడు ఆ పేరు కాంగ్రెస్ పార్టీ నుంచి పక్కకు పోయి తెలంగాణ బీజేపీ వశమైందని చెప్పి అంటున్నారు. కొద్దిగా పవర్కి వచ్చే ముందు కొంత ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటుంటాయి. పవర్కి వచ్చే ముందా, లేకపోతే పవర్ రానికుండా పర్మనెంట్గా అడ్డం పెట్టాలి? పవర్కి వచ్చే ముందు కొంత అది ఉంటుంది. అండ్ వీఆర్ ఆల్సో చేంజింగ్ కదా. వీఆర్ నో రకరకాల వీఆర్ థింకింగ్తో మేము అందరం తీసుకురా కొంత ఫ్రిక్షన్ ఉంటుంది, బట్ నాట్ సీరియస్. పార్టీలో ఫ్రిక్షన్ కాదు, చాలా పెద్ద ఫైరే ఉందని చెప్పి. లేదు సార్, అది ఇది అబ్సల్యూట్లీ నాట్. నీళ్లు పెట్టి ఆర్పుదామన్నా ఆగట్లేదని చెప్పి. డిఫరెన్సెస్ నేను డిఫరెన్సెస్ లేవు అనేది మీరు బీజేపీ అధ్యక్షులు అయిన తర్వాత బహిరంగంగా ఈటెల రాజేందర్ వచ్చి ఈ పార్టీలో అణగదొక్కాలని ఒక ప్రయత్నం జరుగుతుంది, ఈ పార్టీలో మమ్మల్ని ఇగ్నోర్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది అని చాలా తీవ్ర స్థాయిలో ఆయన హుజురాబాద్ కార్యకర్తలు సమావేశం పెట్టి మరి ఇక్కడ ధర్నా చేసి మరి ఆ ధర్నాలో ఆయన తీవ్రమైన ఆందోళన వ్యక్తం, దీని మీద కంప్లైంట్ చేస్తానన్నారు. మీ దృష్టికి వచ్చిందా? అడ్రస్ చేశారా ఆ ప్రాబ్లం ఏంటి అని కానీ ఇంకితరత్ర కానీ? డెఫినెట్గా నేను ఫస్ట్ పర్సన్ టు గో టు ఈటెల రాజేందర్ హౌస్ నేను పోయినా. ఈ ఇష్యూ అయ్యే ముందు ఆయన ఇంట్లో రాత్రి 1 o'clock దాకా ఇద్దరం మాట్లాడినాం. ఆయన కొన్ని సమస్యలు చెప్పుకున్నాడు. ఆయన ఇది లేదంటే నేనేమంటే ఏ పార్టీలో ఉన్నా ఇది కుటుంబ సమస్య, కుటుంబాల సమస్యలు ఉంటాయి, దానికి పరిష్కారం ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఊరు గప్పిన నిప్పులాగా అది ఫైర్ అంతర్గతంగా ఏదో ఒక రోజున బ్లో అవుట్ అవుతుంది, లావాలాగా. నాకు పూర్తి నమ్మకం ఉన్నది. నేను ఈరోజు వాళ్ళ కోఆపరేషన్తోనే నేను పార్టీ నడుపుతా. లేదని కాదు, ఐ అగ్రీ దేర్ ఆర్ సమ్ డిఫరెన్సెస్ ఉంటాయి. ఆ డిఫరెన్సెస్ ఏంటి? డిఫరెన్సెస్ ఎవరి మధ్య? డిఫరెన్స్ మనకు కూడా ఐ కాంట్ అసెస్ ఇట్. మీరు అధ్యక్షులుగా మీరు చెప్పలేకపోతున్నారు, నేను బయట వ్యక్తిని కాబట్టి నేను ఓపెన్గా చెప్తాను. ఇద్దరు కరీంనగర్ నాయకులు, ఒకళ్ళు సెంట్రల్ మినిస్టరు, ఇంకోళ్ళేమో స్టేట్కి సంబంధించిన ముఖ్యమైన ఎంపీ ఈటెల రాజేందర్ అండ్ బండి సంజయ్. వీళ్ళిద్దరి మధ్య వర్గపోరు ఉందా లేదా? అంటే వర్గపోరు ఏం నాకైతే కనబడలేదు. నేను కరీంనగర్ కూడా 2-3 సార్లు పోయినా, మనం ఎమ్మెల్సీ వేసినప్పుడు నాకు కనబడలేదు. ఎక్కడైనా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు మాట్లాడినప్పుడు కూడా మీరు ఒకసారి చూడండి, ఈటెల రాజేందర్ గారు మాట్లాడినప్పుడు ఎవరి పేరు కూడా తీయలేదు. ఒకటి ఇది ఓన్లీ ఇన్ఫరెన్స్, ఎందుకంటే ఇన్ఫరెన్స్ ఉంటుంది దాన్ని. బండి సంజయ్ గారు కూడా ఎక్కడ కూడా ఎవరి పేరు తీయలేదు, మాట్లాడలేదు. ఏముంది డిఫరెన్స్? ఎవరి మీద మాట్లాడారు ఏందనేది జనరల్. పార్టీ అంతర్గత సోషల్ మీడియా సంబంధించిన వ్యక్తులు తన్ని కించపరుస్తున్నారని చెప్పి, అలానే మీరు కూడా అధ్యక్షులైన కొత్తలో మిమ్మల్ని డమ్మీ అని చెప్పి ప్రాపగాండా చేసింది కూడా వితిన్ ద మీ పార్టీకి సంబంధించిన ఒక సెక్షన్ ఆఫ్ మీ వ్యతిరేకులు అవ్వచ్చు, వీళ్ళందరూ కావచ్చు. వీళ్ళందరి వల్లే ఇదంతా జరుగుతుందని కదా. అది ఈటెల రాజేందర్ చెప్పినా, గతంలో మీరు ఆవేదన వ్యక్తం చేసిన ఇంకోళ్ళు చెప్పినా కూడా. ఇప్పుడు మా పార్టీ వాళ్ళు చేస్తే సోషల్ మీడియా మా చేతిలో లేదు సార్. సోషల్ మీడియా ఇండిపెండెంట్ సోషల్ మీడియా. మా పార్టీ సోషల్ మీడియా అవుతుందో అది ఎవరి మీద ప్రచారం చేయదు. ఇవన్నీ చూసిన తర్వాత పార్టీలో నాయకులు వ్యక్తిగత ఇమేజ్ కోసం ఎవరికి వాళ్ళు సొంత సోషల్ మీడియా వింగ్స్ని పెంచుకుంటూ ఉన్నారు. ఈ వింగ్స్ పెరిగినప్పుడు సొంతగా ఇమేజ్ పెంచుకునే ప్రాసెస్లో ఎదుటి వ్యక్తిని కిందకి దించే ప్రయత్నం చేస్తుంది. ఇది పార్టీలో నాయకుల మధ్య
పొరపచ్చాలు క్రియేట్ చేస్తుంది, తద్వారా మొత్తం ఎంటైర్ పార్టీకి ఇది ఎఫెక్ట్ అవుతుందనే ఒక ఫీలింగ్ వస్తుంది. సోషల్ మీడియా అందరూ వాడుతున్నారండి. ఇప్పుడు టీఆర్ఎస్ నాయకులు వాడలేదా, కాంగ్రెస్ నాయకులు వాడలేదా? సోషల్ మీడియా మామూలు కూడా వాడుతుంది, అన్ని చోట్ల అదే జరుగుతుంది. కానీ ఫర్ నెగటివ్ పర్పస్ కోసం వాడకూడదు. అటువంటి ఏదైనా మా దృష్టి కోసం మాత్రం పార్టీ సీరియస్ తీసుకుంటుంది. కానీ భారతీయ జనతా పార్టీలో మీరు 4 రోజులు అవుతుంది బీజేపీ అధ్యక్షులై. ఈ 4 రోజుల్లో మీకు అర్థమవుతుందా పార్టీలో హెవీ వెయిట్స్ ఉన్నారు, ఇంత హెవీ వెయిట్స్ని కలుపుకొని ముందుకు వెళ్ళటం అంత ఈజీనా, లేదా దీనికోసం పెద్ద కత్తి మీద సాము చేయాల్సిన పరిస్థితి వస్తుంది? కత్తి మీద సాము ఇప్పుడు ఒకటండి, ఆల్ విల్ టుగెదర్ విల్ వాక్ టుగెదర్. మేము కలిసి సాధ్యమవుతుందా? అవుతుంది. లేదని నేను అనుకోను. ఎందుకంటే ఒకటి మా పార్టీలో వీ హ్యావ్ ఏ సర్టన్ సిస్టమ్. ఒకటో డిసిప్లిన్ సిస్టమ్, సెకండ్ నేషనల్ లీడర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా దీని మీద కన్ను పెట్టారు. తెలంగాణలో వీఆర్ హ్యావింగ్ వెరీ గుడ్ ఛాన్సెస్ అనే భావంతో దే ఆర్ ఆల్ మానిటరింగ్ ఇట్. భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ వింగ్కి సంబంధించిన భారతీయ జనతా పార్టీ కబంధ హస్తాల్లో ఎంటైర్ బీజేపీ స్టేట్ పార్టీ ఉంది. కాబట్టి ఈ కబంధ హస్తాల్లో వాళ్ళు బయట హైదరాబాద్ నాన్ హైదరాబాదీ బీజేపీ లీడర్లని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, రానీరు, ఎదగనీరు, వాళ్ళని పార్టీలో ముందుకు పోనివ్వరు. కాబట్టి ఈ పార్టీ ఎప్పటికీ పైకి రాదు అని ఒక ఇంప్రెషన్ ఉంది. దాన్ని బ్రేక్ చేయగలుగుతారా? డెఫినెట్లీ సార్, మేము టెలింగ్ యూ, నాకు పూర్తి నమ్మకం ఉన్నది. ఎటువంటి ఇంప్రెషన్స్ కానీ ఇవన్నీ కానీ పార్టీ హైదరాబాద్ సెంటర్ కానే కాదు. నేను అయినప్పటి నుంచి నేను జిల్లాలో తిరుగుతున్నా. ఒకటి నాకు కూడా తిరుగుతున్నారు, కానీ హైదరాబాద్లో ఉండే ఆ కొద్ది మంది నాయకుల చేతుల్లోనే ఎంటైర్ పార్టీ ఉంటుంది. బయట నాయకత్వాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, రానీరు, వాళ్ళు ఎదగనీరు. అది పొరపాటు అండి. ఎవరిని ఇప్పుడు ఎవరు ఆపుతారండి? బండి సంజయ్ ఉన్నంతకాలం, బండి సంజయ్ పార్టీ అధ్యక్షుడు ఉన్నంతకాలం ఆయన్ని రకరకాల ఇబ్బందులు పెట్టి, కంప్లైంట్లు పెట్టి, నానా అగచాట్లు పెట్టారు. తర్వాత ఈటెల రాజేంద్ర బీజేపీ ప్రెసిడెంట్ కోటాలోకి ఆ రేసులోకి వెళ్ళారు అనగానే ఈటెల రాజేంద్ర మీద రకరకాల ప్రయత్నాలన్నీ జరిగినాయి, అది కాలేదు. సో ఇంత క్రైసిస్లో మీరు పార్టీ అధ్యక్షులయ్యారు. మీరు పార్టీ అధ్యక్షులైనప్పుడు మళ్ళీ అగైన్ హైదరాబాదు బీజేపీ నాయకుల చేతుల్లో భారతీయ జనతా పార్టీ ఎట్లయినా ఉండిపోయింది అనే ఒక ఫీలింగ్ ఒక సెక్షన్ ఆఫ్ భారతీయ జనతా పార్టీలో నేను ఫీలింగ్ ఉండవచ్చు, బయట ఎక్కడైనా ఉండొచ్చు, కానీ అటువంటిది ఏం లేదు. పార్టీ ఈజ్ వెరీ ఫ్రీ. మేము డెఫినెట్గా పార్టీలో ఎవరిని మేము సప్రెస్ చేయము. మీ పార్టీలో ఎంపీలు ఎమ్మెల్యేలు కలిసి ఉండరు. ఒకవేళ కలిస్తే గ్రూపులు వారికి కలుస్తారు. రేపు ఒకవేళ అందరిని కలపాలి అనుకుంటే అందరికి వ్యక్తిగతమైన పనులు చాలా వస్తూ ఉంటాయి. అందరూ ఒక కలిసే సిస్టమే లేనప్పుడు మీరు మీ గ్రోత్ 8 ఎంపీలు 8 ఎమ్మెల్యేలు అంటున్నారు, కానీ మీకు ఇంతకు మించి శక్తి ఉన్నా ఇంతవరకే పరిమితం అయిపోయారంటే ఈ గ్రూప్ గొడవలు, కొట్లాట్లు, ఈగో క్లాష్లు, వ్యక్తిగత ఇమేజీ, వ్యక్తిగత ఆశలు, వ్యక్తిగత ఆకాంక్షలు ఇవన్నీ పెరిగిపోవడం వల్లే అని అంటూ ఉన్నారు. ఆకాంక్షలు ఉండాలి, రాజకీయాలు ఆకాంక్షలు ఉంటేనే ముందుకు పోతారు ఎవరైనా. నేను ఎప్పుడు చెప్తుంటా, అంబిషన్ ఈజ్ ప్రీ రిక్వెజిట్ ఇన్ పాలిటిక్స్. అంబిషన్ లేకుండా ఎవరు ముందు పోరు, అది అంబిషన్ ఉండాలి. మీరు అన్నట్టు గ్రూప్స్ అంటారా, ఆ గ్రూప్స్ అవన్నీ కూడా అది పెద్ద ఇష్యూ కాకపోవచ్చు. ఎందుకంటే నేను చూసినంత వరకు ఐఎమ్ ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ దెమ్. వాళ్ళతో నేను మాట్లాడగలుగుతున్నాను, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏదైతే వినగలుగుతున్నాను, దాన్ని అడ్రస్ చేయగలుగుతున్నాను. నాకైతే అది ఉన్నది నమ్మకం. అయితే నేను ఎందుకంటే ఇప్పుడు పార్టీ పెరిగింది కాబట్టి కాంపిటీషన్ కూడా పెరుగుతుంది. కాంపిటీషన్ పెరిగినప్పుడు డెఫినెట్గా కొన్ని హడిల్స్ వస్తాయి. బయట అదన్నీ హడిల్స్లో అది మనం సెటిల్ చేసుకోవచ్చు. అది పెద్ద అంటే సీరియస్ అబ్స్ట్రక్షన్స్ కావనిది. బయట నుంచి నాయకత్వాన్ని మీరు ఎలా చేస్తున్నారు? ఆ నాయకత్వం ఎదగటానికి అవకాశం లేనప్పుడు వాళ్ళందరూ పార్టీలోకి వచ్చి ఎట్లా ఇమిడే అవకాశం ఉంటుంది? సార్ మీరు ఎందుకు అని అంటున్నానంటే దీనికి నా క్వశ్చన్కి రీజన్ కూడా ఉంది. ఎందుకు అని అంటున్నానంటే భారతీయ జనతా పార్టీలో పదవి కావాలంటే వాళ్ళు భారతీయ జనతా పార్టీకి ఆర్ఎస్ఎస్ నుంచి పనిచేసి ఉండాలి అని అంటారు. భారతీయ జనతా పార్టీలో ఒక పొజిషన్ రావాలంటే వాళ్ళు రైటిస్ట్ వాది అయి ఉండాలి, హిందుత్వ వాది అయి ఉండాలి అని అంటారు. భారతీయ జనతా పార్టీలో ఇంకో పదవి కావాలంటే ఈ పార్టీలో మొదటి నుంచి ఉండాలి, వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని ఈ పదవికి అర్హులు కాదు అంటారు. ఇలా పెట్టుకుంటూ పోతే మీ పార్టీకి ఎలా మిగతా పార్టీల నుంచి వచ్చే అవకాశం? ఇది అబ్సల్యూట్లీ రాంగ్ నోషన్. ఇప్పుడు డీకే అన్న గారు ఉన్నారు, వారు మా నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డీకే అన్న గారు, ఎంపీ కూడా. ఈటెల రాజేంద్ర గారు ఉన్నారు, వారికి 2 సీట్లు ఇచ్చినాం. రాష్ట్ర అధ్యక్షుడు ఇవ్వాలంటే ఓన్లీ రామచంద్ర ఎందుకు దొరికాడు? ఈటెల రాజేంద్రకి ఎందుకు రాలేదు? ఆయన వేరే పార్టీ నుంచి రామచంద్రరావుకి ఎంపీ ఎందుకు రాలేదు? ఇప్పుడు ఏముంటుందంటే రామచంద్రరావుకి ఎందుకు ఇచ్చారు అనేది ఉండదు, ఎందుకు ఇవ్వకూడదు అనేది కూడా నేను అడుగుతా కదా. నాకు ఎందుకు ఇవ్వకూడదు ఇది విషయం అక్కడ కాదు. బయట నుంచి వచ్చిన వారిని మేము ఎక్కడ కూడా మనం తక్కువ చేయలేదు. అందరికీ గివెన్ దెమ్ గుడ్ ఆపర్చునిటీస్. మహేష్ రెడ్డిని తీసుకొచ్చి ఎల్పీ లీడర్గా పెట్టారు, ఎల్పీ లీడర్గా పనిచేయడానికి అవకాశం ఇవ్వలేరని చెప్పి ఆయన నెత్తి నోరు బాదుకుంటారు. అట్లా ఏముండదు. అంటే ఇంతకుముందే నాకేం చెప్పదు కానీ
అట్లేం లేదు, ఈజ్ హ్యావింగ్ ఫ్రీ హ్యాండ్. భారతీయ జనతా పార్టీకి ఓన్లీ పార్లమెంట్ ఎలక్షన్లోనే సీట్లు ఓట్లు వస్తాయి, అసెంబ్లీ ఎన్నికల్లో రావు. ఇది ప్రూవ్ అవుతుంది, గత 3-4 ఎలక్షన్ ప్రూవ్ అవుతుంది. అసెంబ్లీలో కూడా మా 85 ఓట్స్ వచ్చినాయి. ఒకప్పుడు మా ఊర్లో ఎవరికి బీజేపీ తెలంగాణ ఒక ఊర్లో 80, అసెంబ్లీలో 80 వస్తాయి, పార్లమెంట్లో 200 వస్తాయి. ఎట్లా వస్తాయి? బికాస్ పార్టీ ఈజ్ గ్రోయింగ్ సార్. ఇప్పుడు గతంలాగా లేదు. భారతీయ జనతా పార్టీ ఈజ్ పీపుల్స్ హోప్ నౌ ఇన్ తెలంగాణ. ఈ రాష్ట్రంలో తెలంగాణలో ప్రస్తుతం అధికారంలో ఉంది కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్కి ప్రత్యామ్నాయంగా ఈ రోజుకి బీఆర్ఎస్ని చూస్తున్నారు కానీ బీజేపీని చూడలే. ఎందుకంటే లేదు, రాంగ్ అది. ఇప్పుడు మీరు ఊర్లలో పోండి, నేను వస్తున్నా, పీపుల్ ఆర్ సీయింగ్ టువర్డ్స్ బీజేపీ. ఈరోజు బీఆర్ఎస్ చూశారు. బీజేపీని ఎలా చూస్తున్నారు, దేనికి చూస్తున్నారు? ఓ ప్రజా ఉద్యమాలు లేవు, ఓ ప్రభుత్వం మీద ఒక సీరియస్ విమర్శలు లేవు, లేకపోతే ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఏమన్నా మీకు కనిపిస్తూ ఉంటే వాటి మీద యాజిటేషన్ లేదు, అంత కాంప్రమైజింగ్ బీఆర్ఎస్ ఏమైనా చేసిందంటారా? మేము ఏం చేసి జైలుకు పోయింది మేము, కొట్లాడేది మేము, రోడ్డు మీద పడేది మేము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ టైంలో అనుకోండి, సంజయ్ గాంధీ జైలుకు పోయారు, మా కార్యకర్త అరెస్ట్ అయ్యారు, మా యువ మోర్చా వాళ్ళు జైలుకు పోయారు. వాళ్ళు కాంగ్రెస్ పోయినరా? ఫుక్కడిగా సీఎంఏ కూర్చున్నారు. అక్కడ 2023లో బీజేపీకి రావాల్సింది కాంగ్రెస్ తనుకుపోయింది అనేది ఒక చర్చ ఉంది. అది అవునా కాదా తర్వాత డిబేట్ చేద్దాం. కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ గత సంవత్సర కాలంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఒక సీరియస్ యాజిటేటివ్ ప్రోగ్రామ్ కనిపించడం లేదు. మీరు ఈవెన్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన నేరుగా భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేసిన, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అనేక దఫాలుగా తిట్టినా కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు ఎక్కడా ఎవరు ఏం మాట్లాడలేదు. లేటెస్ట్గా ఆయన 75 ఏళ్ళకి రిటైర్ కావాలంటే రిటైర్ కావట్లేదు అనేది కూడా రేవంత్ రెడ్డి ఈరోజు ఒక కీలకమైన స్టేట్మెంట్ ఇచ్చారు. మొన్న అంతకుముందు ఆయన ఒరిజినల్ బీసీఏ కాదన్నారు, అంతకుముందు ఆయన ఫేక్ సర్టిఫికేట్లు పెట్టారన్నాయి. ఇన్నన్నా కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ నాయకత్వం ఎందుకు నిర్లిప్తతో నిరాశతో కదా ఇవాళ 5,000 మందితో ధారణా చేసింది. ఇవన్నీ కౌంటర్ చేయడానికి కదా. బీసీ ఫేక్ బీసీ అంటాము, ఇవన్నీ అంటాము. 75 అవన్నీ అసలు చర్చ రాలేదు, వీళ్ళు తీసుకొస్తున్న చర్చ. వీళ్ళు ఎందుకు? నేను అంటున్నాను, ఎక్కడో తెలంగాణ బీజేపీ నాయకత్వం కాంగ్రెస్తో కాంప్రమైజ్ అయిపోతుందని బయట బీఆర్ఎస్ 100% లేదు. వీ డోంట్ కాంప్రమైజ్ విత్ ఎనీ పార్టీ. కాంప్రమైజ్ అయితే వీ డోంట్ ఈవెన్ కాంప్రమైజ్ ఎనీథింగ్. మా ఐడియాలజీ మేము కాంప్రమైజ్ కాము, మా ఒక ప్రత్యర్థులతో మేము కాంప్రమైజ్ కాము. We will not compromise either with BRS or with Congress. We are going to fight. అంతే. తెలంగాణలో బీజేపీ నాయకత్వంలో నిరాశ నిస్పృహలు ఎక్కువగా ఉన్నాయా, లేకపోతే చావ చచ్చిపోయిందా? ఏం లేదు సార్. మీరు చూడండి, మీరు ఒక 10 రోజులు చూడండి, మీరు పార్టీ విల్ అగైన్ బి ఎ వెరీ వైబ్రెంట్ పార్టీ, వెరీ ఫైటింగ్ స్పిరిట్ తో పార్టీ ముందుకు పోతుంది. ఎలా ఉంటుంది? సేమ్ గొడవలో కొట్లాట్లు ఉంటాయి, సేమ్ గ్రూప్ తగాదాలు ఉంటాయి, సేమ్ ఈగో క్లాషెస్ ఉంటాయి భారతీయ జనతా పార్టీలో. అక్కడ ఒక పక్కన కవిత గురించి బీఆర్ఎస్ లో క్లారిటీ వాళ్ళకి వచ్చేసింది. హరీష్ అండ్ కేటీఆర్ కలిసి పనిచేస్తున్నారు. వాళ్ళంతా రోజు కలెక్టివ్ గా అక్కడో మీటింగ్ ఇక్కడో మీటింగ్ పెట్టుకొని పేపర్ టైగర్ అండి. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఓన్లీ పేపర్ టైగర్, ట్విట్టర్ టైగర్లే. మేము రోడ్డు మీద పడుతుంది, మేము రోడ్డు మీద పోయి ప్రజల బంధం పోతుంది మేము. వాళ్ళు ఏం పోయారంటే ప్రజల మధ్యన వాళ్ళు ఇంకా కౌంటర్ ఎలిగేషన్స్ కౌంటర్ ఎలిగేషన్స్ అవే నడుస్తున్నాయి వాళ్ళకు. కానీ ప్రజల రియల్ ప్రాబ్లమ్ మాకు తెలుసు. వీఆర్ గోయింగ్ టు మొన్నటి వరకు మా ఆర్గనైజేషన్ స్ట్రక్చర్స్లో మేము బిజీలో ఉండే మెంబర్షిప్ అది ఇది. ఇప్పుడు అయిపోయింది. నో వీఆర్ గోయింగ్ టు బి ఇన్ ఫుల్ ఫైటింగ్ మోడ్ విత్ కాంగ్రెస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని మీరు ఏ రకంగా చెప్పగలుగుతారు? నల్గొండలో మీ కార్యకర్తలు లేరు, మీరే చెప్తూ ఉన్నారు. హుజూర్ నగర్లో 200 ఓట్లు వచ్చినాయి అని చెప్పి. 200 ఓట్లతో మీరు అధికారంలోకి ఆ సీటు గెలుచుకొని ఒక ఊళ్ళో సరే ఎంటైర్ కాన్స్టిట్యున్సీలో 2,000 ఓట్లు అయ్యే అవకాశం ఉంది. లేదు అనుకుంటే ఒక 5,000 ఓట్లు అయ్యే అవకాశం ఉంది. ఏ రకంగా గెలుస్తారు? నల్గొండలో క్యాడర్ లేరు, లీడర్ లేరు. ఖమ్మంలో క్యాడర్ లేరు, లీడర్ లేరు. హైదరాబాద్ హాఫ్ ఆఫ్ ది కాన్స్టిట్యున్సీలో క్యాడర్ లేరు, లీడర్ లేరు. మీరు పొలిటికల్ అబ్జర్వర్గా మీరు చాలా నాకు తెలుసు, బికాస్ యూఆర్ గుడ్ పొలిటికల్ అబ్జర్వర్ ఆల్సో. మీరు చూడండి, త్రిపురలో మాకు ఒక వార్డు మెంబర్ లేడు. నువ్వు త్రిపురలో 3 సార్లు గెలిచినాము, అధికారంలో వచ్చినాము. హర్యానాలో మాకు 3 ఎమ్మెల్యేలు ఉండే, అక్కడ 3 సార్లు మేము అధికారంలో పక్క పార్టీ నుంచి డెవలప్ చేసుకున్నారు. ఇక్కడ ఏ పార్టీ నుంచి గుంజుపోతున్నారు? నార్త్ ఈస్ట్ మాకు ఎంట్రీ లేకుండే. అటువంటి ఆల్ 7 స్టేట్స్ అక్కడ ఇక్కడ పెరుగుతుంది. బెంగాల్లో కమ్యూనిస్టులు కథం పెట్టారు. బెంగాల్లో కమ్యూనిస్టులు కథం పెట్టి మీరు ఎదిగారు. త్రిపురలో కమ్యూనిస్టులు కథం పెట్టి మీరు ఎదిగారు. ఇక్కడ ఎవరిని? కాంగ్రెస్ ని, బీఆర్ఎస్ ని ఎవరిని కథం పెట్టబోతున్నారు? మేము ఎవరిని కథం చేసే అవసరం లేదు సార్. మీ పబ్లిక్ నే మమ్మల్ని ఎన్నుకోమంటాం. మనం రామచంద్ర గారి దగ్గర ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉందా? డెఫినెట్లీ. మీరు చూడండి, ఐ డోంట్ నేను రివీల్ చేసుకోలేదు, బట్ తొందరగా చూడండి హౌ పీపుల్ విల్ కమ్ టు బీజేపీ. బీజేపీ ఇస్ ఓన్లీ ఆల్టర్నేటివ్ ఇన్ తెలంగాణ సార్. మీకు రజనీకాంత్ గారు ఈరోజు రాసుకోండి మీ ఇంటర్వ్యూ, మార్క్ దీస్ వర్డ్స్. నెక్స్ట్ టైం బీజేపీ ఈస్ గోయింగ్ టు పవర్ అండ్ బీజేపీ ఈజ్ ఓన్లీ ఆల్టర్నేటివ్. మాతో చాలా మంది టచ్లో ఉన్నారు. యూ విల్ సీ ది బిగినింగ్ ఆఫ్ జాయినింగ్స్. సారీ టు సే, మిమ్మల్ని అంటున్నాను అనుకోకండి,
బట్ నేను ఆ క్వశ్చన్ అడగాలి కాబట్టి అడుగుతున్నా, అడగాలనిపిస్తుంది కాబట్టి అడుగుతున్నా. 4 సార్లు మీరు ఓడిపోయారు, ఒకేసారి ఎమ్మెల్సీకి గెలిచారు, మిమ్మల్ని బీజేపీ ప్రెసిడెంట్గా తెలంగాణలో పెట్టారు, మీరు రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని చెప్పి బలంగా గట్టిగా బల్లగుద్ది చెప్తారు. హౌ? అప్పటి సిచ్యువేషన్ వేరే. నేను 4 సార్లు ఓడిపోయినా, ఎస్ ఐ లాస్ట్ బికాస్ మై ఏరియా వాజ్ వీక్. ఐ లాస్ట్ బికాస్ బీజేపీ వాజ్ వీక్. బీజేపీ 1956 నుంచి ఇప్పటి వరకు కూడా, అంటే మొన్నటి ఎలక్షన్స్ వరకు కూడా ఓన్లీ 12 మందే గెలిచారు సార్. మొత్తం ఓవరాల్గా కూడా నరేంద్ర గారు కానివ్వండి, దత్తాత్రేయ కానివ్వండి, వీరామారావు గారు ఎమ్మెల్సీ కానివ్వండి, బంగాలక్ష్మి కానివ్వండి, ఓన్లీ 12 people ఆర్ దేర్ ఆర్ ఎలక్టెడ్. ఇన్ దెమ్ ఐ యామ్ వన్. సో ఐ ఫీల్ ప్రౌడ్. పార్టీ కూడా గెలిచినా ఓడినా అదే పార్టీలో ఉన్నా కదా. ఐ నెవర్ లెఫ్ట్ ది పబ్లిక్ ఫీల్డ్. ఏదో ఓడిపోగానే ఇంట్లో పోయి పండుకోలే కదా. స్టిల్ ఐఎమ్ గోయింగ్ ఇన్ ది ఫీల్డ్. తర్వాత నాకు తెలుసు నా ఏరియాస్ వీక్స్ ఉన్నాయి, అయినా కూడా ఐ కాంటెస్టెడ్ దేర్. ఏ వీక్? ఓకే, పోటీ చేసేటప్పుడు మీకు బలహీనతలు ఉన్నాయండి. అంటే ఇప్పుడు యాజ్ అ బీజేపీ ప్రెసిడెంట్ బీజేపీ ప్రెసిడెంట్ మీకు బలహీనతలు బలాలు ఏంటి? బలాలేని మా జనమే మా బలము, కార్యకర్తలు పెరిగిన మా బలము, సిద్ధాంతం యాక్సెప్టబిలిటీ ఉన్నది మా బలము. అండ్ పీపుల్ ఆర్ కమింగ్ టు అస్, వాళ్ళు మా బలం. సో మీ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతమే మీ బలం అంటున్నారు. అగైన్ మీ సిద్ధాంతం గురించి అడుగుతున్నాను. ఈ తెలంగాణ గడ్డ పోరుగడ్డ, తెలంగాణ గడ్డ విప్లవాల గడ్డ, తెలంగాణ గడ్డ హిందుత్వ రాజకీయాలను వ్యతిరేకించే గడ్డ. ఈ గడ్డ మీద మీకు అధికారం రావటం అంత అదే గడ్డ మీద మీ 8 మంది ఎమ్మెల్యేలు గెలిచినాం, అదే నార్త్ తెలంగాణలో మీ 7 ఎమ్మెల్యేలు గెలిచినాం, ఎంపీలు గెలిచినాం, అక్కడే మేము జిల్లా పరిషత్ గెలిచినాం, అక్కడే మేము జెడ్పీటీసీలు గెలిచినాం. ఏం గడ్డ? ఇప్పుడు మేము బీజేపీ ఆల్సో విప్లవాల పార్టీ సార్. మేము కూడా ఉద్యమించిన పార్టీ ఇది. మేము కూడా జైలుకు పోయిన పార్టీ. ఈ మధ్యకాలంలో ఉద్యమించింది, జైలుకి ఎక్కువ పోయిందంటే బీజేపీ కార్యకర్తలు. హిందుత్వం అనేది డెఫినెట్గా ఎవ్రీ బ్లడ్ ఇన్ తెలంగాణ హ్యాస్ దట్ ఫీలింగ్. ఇప్పుడు రేపు రాబోతే రోజుల్లో మజ్లీస్ కాంగ్రెస్ నెక్సెస్, మజ్లీస్ బీఆర్ఎస్ నెక్సెస్, ఈ అందరి నెక్సెస్ బీజేపీ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ నెక్సెస్, బీజేపీ అండ్ ఎవరి నెక్సెస్ కూడా వేరే వాళ్ళు బయటపడ్డారు. మీరు గత ఎన్నికల్లో 2023 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ నెక్సెస్ ఉందని బట్టే మీకు రావాల్సిన ఓట్లు గణనీయంగా పోయి. దట్ వాజ్ ప్లాయ్, కాన్స్పిరసీ. అదొక షడ్యంత్రం అనమాట. అదొక కుట్రతోని బీజేపీ పెరగకుండా చేయాల్సిన కుట్రను భగ్నం చేయడానికి పార్లమెంట్ ఎన్నికల్లో 8 సీట్లు తెచ్చుకోవడానికి అది ఉపయోగపడింది అంటే ఎగ్జాక్ట్లీ. ఆ కుట్ర భగ్నం చేసినాం కాబట్టి మాకు ఆ 8 సీట్లు వచ్చినాయి. కానీ ఇప్పుడు మీ ప్రత్యర్థులు ప్రధానంగా బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు, మీరు భారతీయ జనతా పార్టీలో కొంతమంది నాయకులు కాంగ్రెస్లో ఉన్న అధికారంలో ఉన్న ముఖ్యమంత్రితో కలిసిపోయారు అని ఆరోపణ చేస్తారు. ఎవరు కలుస్తారు సార్? కలిస్తే ఇప్పుడు దేనికి కలుస్తారు? టెలిఫోన్ ట్యాపింగ్ విషయంలో మీరు ఈ ఎంటైర్ టెలిఫోన్ ట్యాపింగ్ ఇన్వెస్టిగేషన్, దట్ సబ్జెక్ట్ ఎవ్రీథింగ్ మీకు అది సెంట్రల్ సబ్జెక్టు అయితే తెలివిగా అది రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఇన్వెస్టిగేట్ చేస్తున్నా కూడా మీరు తెలివిగా దాన్ని చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. ఈవెన్ సెంట్రల్ హోమ్ స్టేట్ మినిస్టర్ సంజయ్ ఫోన్ ట్యాప్ జరిగిందన్నా కూడా కేంద్ర పరిధిలోకి వచ్చే దాన్ని కూడా కన్వీనియంట్గా స్టేట్కి వదిలేశారు. నెంబర్ 1. నెంబర్ 2, కీలకమైన అనేక విషయాల్లో అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఎప్పుడన్నా తీసుకుంటున్న సందర్భంలో మీరు బీజేపీ పార్టీ అనుకున్నంత స్థాయిలో యాక్టివ్గా లేదని. నెంబర్ 3, హైడ్రా లాంటి ఈ పేద ప్రజల ఇళ్ళు కూల్చే సందర్భంలో ఈటెల రాజేంద్ర ఓన్గా తీసుకున్నారు తప్ప భారతీయ జనతా పార్టీ యాజ్ అ పార్టీ హోల్గా ఎజెండా తీసుకుని ముందుకు వెళ్ళలేకపోతుందనేది. అదేవిధంగా ఎరువుల విషయంలో రాష్ట్రంలో అనేక పెద్ద స్థాయిలో ఎరువుల కొరత ఉన్నా కూడా బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండి రాష్ట్రానికి ఎరువులు ఇప్పించాల్సిన స్టేజ్లో ఉంటే ఇప్పించకపోగా రైతు సమస్యలను కూడా పట్టించుకోకుండా ఉద్యమాలు చేయకుండా గమ్మునుంది. ఇవన్నీ దీనికి ఒక్కొక్క దానికి ఆన్సర్ చెప్తాను. ఇప్పుడు హైడ్రా అని చెప్పాను. హైడ్రాలో బీజేపీ ఇప్పుడు ఎక్కడ వి ఫాట్ అగేన్స్ట్ హైడ్రా. ఈటెల రాజేంద్ర గారు చెప్పారు బీదవాళ్ళు కూడా మీ ఊరుకో అని చెప్పారు. ఆ లైన్ బీజేపీదే. మూసి అన్నారు. మూసి దగ్గర మేము ఉద్యమం చేస్తాం, మేము అక్కడ రాత్రి కూడా పోయి పండుకున్నాం. అదేవిధంగా మీరు రైతులు యూరియా అన్నారు. యూరియా వీఆర్ క్వశ్చన్ ది గవర్నమెంట్. మేము ఎంత సప్లై లాస్ట్ టైం కన్నా ఎక్కువ సప్లై చేసినాం. ఈ యూసేజ్ ఎక్కువ అయింది, ఎందుకు అయింది యూసేజ్ ఎక్కువ, దాని మీద ఎంక్వైరీ చేయమని మేము అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ అన్నారు. మీరు ఫోన్ ట్యాపింగ్లో బీజేపీ డిమాండెడ్ సిబిఐ ఎంక్వైరీ. మేము ఏమంటున్నాం, మీరు ఓన్లీ అధికారులను అరెస్ట్ చేస్తున్నారు. నో పొలిటికల్ లీడర్ హ్యాస్ బీన్ ఇండిక్టెడ్. మా విట్నెస్ ఇచ్చేది మేము. సో ఇట్స్ ట్రాయ్ అనేది యాక్ట్ ఉంది దీంట్లో. ట్రాయ్ యాక్ట్ వస్తుంది. అది ఇట్ ఈస్ సెంట్రల్ సబ్జెక్ట్. ఇట్ హ్యాస్ టు బి గివెన్ టు సిబిఐ. మరి మీరు ఎందుకు దాన్ని ఎవరు చెప్పిన మేము చేయలేదని మీరు డిమాండెడ్ సిబిఐ ఎంక్వైరీ. డిమాండ్ చేస్తే కాదు కదా మీరు కంట్రోల్. మీరు సెంట్రల్ మినిస్టర్స్ కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరు ప్రాబ్లం ఉంది కదా. ప్రాబ్లం కదా.
వాళ్ళు గతంలో ఉన్న ప్రభుత్వము సిబిఐ టెలిగ్రాఫీ యాక్ట్ లేదు కేంద్ర కదా. ప్రభుత్వ పరిధిలో పెట్టుకొని మీ ఇద్దరు కేంద్ర మంత్రులు ఫోన్లు ట్యాప్ జరిగితే దాని కింద సుమోటోగా తీసుకొని ఇన్వెస్టిగేట్ చేయడానికి కరెక్టే అవకాశం ఉంది. లేదు కదా, అదే కదా మీరు problem. కన్వీనియంట్ గా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో తాళాలు అప్పచెప్పారు. దానికి ఎందుకంటే 2 issues. ఒకటి స్టేట్ గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ ఏం చేసింది, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక జియో తీసుకొచ్చింది, సిబిఐ మా పర్మిషన్ లేకుండా ఇక్కడ రావద్దని. అండ్ దట్ జియో స్టిల్ పర్సిస్టింగ్. అది మీరు రివోక్ చేస్తే ఆ జియో పోతుంది, కానీ జియో అది కంటిన్యూ అవుతున్నది. ఒకటి మీ సిబిఐ రాలేదు, సిబిఐ రావాలంటే రెండు, ఒకటి గవర్నమెంట్ షుడ్ పర్మిట్, రెండోది కోర్ట్ షుడ్ పర్మిట్. కోర్టు లేదు కదా, కోర్టు పర్మిషన్ లేదు కదా, మేము కోర్టు పోవాలి, మేము పోతాం, ఆ టైం లేదు కాదు. బట్ ఇట్ ఈస్ ఎ గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ మేము విట్నెస్ దాంట్లో. సో వాట్ వీఆర్ డిమాండింగ్, గవర్నమెంట్కి చెప్తున్నాం, మీరు ఆ జియో ఉంది మాకు అడ్డము, మీరు సిబిఐని అడగండి, మేము సిబిఐకి ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. రామచంద్ర గారు, మీరు రాష్ట్రంలో అధికారంలో రావాలనుకున్నారు, కానీ తెలంగాణ సమాజంలో ఒక వర్గం నాకు వద్దు అని చెప్పి మీరు బ్లంట్గా రిజెక్ట్ చేస్తున్నారు. ఆ వర్గమే మైనార్టీ వర్గం. ఆ మైనార్టీలు అంటే ఎందుకు మీకు సిద్ధాంతపరంగా ఏమైనా ఉండొచ్చు, ఆ మైనార్టీలు ఈ దేశంలో ఒక భాగం, ఈ రాష్ట్రంలో ఒక భాగం. ఆ మైనార్టీల మీద ఎందుకు ఇంత కోపం, కక్ష, ద్వేషం? మాకు అసలు లేదండి, మైనార్టీ మీద అసలు లేదు. మేము ఎవరైతే ఈ దేశంలో ఉండి ఇతర దేశం ఒక సంబంధించినటువంటి ఒక పాటలు పాడితే వాళ్ళకు వ్యతిరేకం, అంతేగాని ఈ దేశంలో మైనారిటీలు కూడా పార్ట్ ఆఫ్ దిస్ కంట్రీ, మేము నమ్ముతాం. మేము ఈ మైనార్టీలకి కాంగ్రెస్ ప్రభుత్వం 4% రిజర్వేషన్లు ఇస్తుంది. ఎస్, ఆ రిజర్వేషన్లు అడ్డుకునే ప్రయత్నం అంతకుముందు చేశారు. సరే, అది వాళ్ళు ఏదో తిప్పలు పడ్డారు ఆ రిజర్వేషన్లు. ఇప్పుడు బీసీల జాబితాలో మైనార్టీలు కూడా కొంతమంది బీసీలుగా చెప్పబడే మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉంటే, వాళ్ళకి 42% రిజర్వేషన్ వాళ్ళకు కూడా వస్తుంటే మీరు అడ్డం పెట్టడం, మోకాలు అడ్డం పెట్టడం, ఇది మీకు ఎంతవరకు ధర్మం? ఇది కరెక్ట్. ఇది మీరు చెప్పిన దాంట్లో మేము అపోజ్ చేస్తాం. ఎందుకు అపోజ్ చేస్తామంటే మతం ఆధారంగా ఏది కూడా నిర్ణయం తీసుకోకూడదు. ఎందుకంటే భారతదేశం విభజన కూడా అదే రకంగా అయింది. భారతదేశం విభజన కూడా ఈ మతం రిలీజియస్ బేస్ రిజర్వేషన్, ముస్లిం మతంలో కూడా బీసీలు ఉన్నారు, వాళ్ళకి అన్యాయం వాళ్ళకి ఉందిగా, చేయడానికి ఆ హక్కు మీకు ఎక్కడ ఉంటుంది? వాళ్ళ అన్యాయం చేసే హక్కు మీకు ఎట్లా ఉంటుంది? లేదండి, ఆల్రెడీ బీసీబీలో వాళ్ళకు ఉన్నారు. బీసీబీలో దూదేకులు, హకీము, హజాము చాలామంది ఉన్నారు. మరి సపరేట్గా ఎందుకు ఉన్నాయి వాళ్ళకు రిజర్వేషన్? మళ్ళీ 10% ఎందుకు కావాలి? అది కాకుండా ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఈబీసీ రిజర్వేషన్స్ ఉన్నాయి, దాంట్లో కూడా ముస్లిమ్స్ రిజర్వేషన్స్ ఉన్నాయి. ఈ డబుల్ ట్రిపుల్ రిజర్వేషన్ ఏందనేది తెలంగాణ ఒక్కటి ప్రత్యేకత, లేకపోతే దేశం మొత్తంలో భారతీయ జనతా పార్టీ ఇదే విధానంలో ఉంటుంది? దేశవ్యాప్తంగా కూడా. మరి దేశవ్యాప్తంగా ఇదే ఉంటే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న సోకాళ్ళు గుజరాత్తో సహా ఉత్తరప్రదేశ్, ఈ ఇతరతర రాష్ట్రాల్లో అక్కడ మైనార్టీలుగా కొంతమంది ముస్లిం జాబితాల్లో ఉన్నారు. వాళ్ళు అక్కడ రిజర్వేషన్లు వాళ్ళకి దక్కుతూ ఉంది. అక్కడ దక్కుతున్నప్పుడు ఇక్కడ దక్కడానికి ఏంటి ప్రాబ్లం? నేను ఇంతకుముందు చెప్పిన బీసీబీ గ్రూప్లో గతంలో హజాము, ఇది మన ఫకీరు, అదేవిధంగా దూదేకులు ఇక్కడ కూడా ఉన్నది. ఈ రిజర్వేషన్ సిస్టమ్ రాకముందు కూడా ఇవి కూడా అక్కడ ఉన్నాయి. మొత్తం దేశవ్యాప్తంగా దక్కుతుంది కదా, వాళ్ళకే ఉంది కదా. వాళ్ళకి బీసీబీలో ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ. వాళ్ళకి ఇప్పుడు 42% రిజర్వేషన్లు, రాజకీయ రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వాలండి? ఇప్పుడు దాంట్లో బీసీలు నష్టపోతారు కదా. మీరు బీసీఈ, యువర్ నెవర్ బీసీఈ క్వశ్చన్ కోర్టులో ఉంది. మీరు ఏదైతే బీసీలో నడుపుతున్నారు, బీసీఈ మైనార్టీలుగా చెప్పబడుతున్న మీరు ఏదైతే దూదేకుల ఇతరతర కులాల ఏవైతే ఉన్నాయో ఆ మైనార్టీ వర్గాలు, ముస్లిం మైనార్టీల్లో వాళ్ళకి 42% స్థానిక సంస్థల రిజర్వేషన్లో వాళ్ళకు కూడా ఎంతో కొంత హక్కు దక్కితే ఆ హక్కుని మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు? వాళ్ళ హక్కు కాదు సార్, అది బీసీల మీద ద్వేషంతో మైనార్టీలను అడ్డం పెట్టి రాజకీయం చేస్తున్నారు. వాళ్ళ హక్కు కాదు, అది వాళ్ళ హక్కు కాదు, ఇది బీసీల హక్కే. గుజరాత్లో 70 ముస్లిం ఉపకులాలకు బీసీ హోదా ఇచ్చారు. యూపీలో 79 కులాల్లో 38 ఉపకులాలకు ఓబీసీ రిజర్వేషన్లు ఇచ్చారు. కర్ణాటకలో ఇచ్చారు, రాజస్థాన్లో ఇచ్చారు, మధ్యప్రదేశ్లో ఇచ్చారు, అస్సాంలో ఇచ్చారు. తెలంగాణ ఇచ్చారని చెప్పండి కదా, అది కూడా చెప్పండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు ఉన్నాయి కదా. నేనేమంటున్నా, ఓన్లీ ఫార్ ముస్లిం రిజర్వేషన్ బిల్లులు ఎక్కడ లేదు. వాళ్ళను కూడా బీసీలో కొంతమంది ఐడెంటిఫై చేసి తీసుకొచ్చారు. సపరేట్గా ముస్లిం లేదు నేనేది, అక్కడ సపరేట్గా ముస్లిం రిజర్వేషన్ ఉంది, అక్కడ లేదు. బీసీఈ జాబితాలో వెనుకబడిన ముస్లిం కులాలకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్లు కల్పిస్తూ ఇచ్చారు. నేను అదే అంటే కులాలు లేవు సార్, అది క్లాస్ కింద తీసుకొచ్చారు. కులాలు లేకపోతే గుజరాత్లో, యూపీలో, అస్సాంలో, రాజస్థాన్లో అక్కడ ఈ ఉపకులాల పేరుతో మైనార్టీలకు ఇస్తున్న రిజర్వేషన్లు ఏంటి? అక్కడ అది ఏంటంటే ఒకేషన్ మీద ఇచ్చారు వాళ్ళకు. ఒకేషన్ అంటే వాళ్ళు చేసే పనుల మీద ఇచ్చారు. బేసిక్ గా మీకు బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వటం ఇష్టం లేదు కాబట్టి చెప్పి ఆపుతున్నారు. అది రాంగ్. అది ఏదైతే అణిచివేత, సమాజంలో దూరంగా నెట్టివేయబట్టం, వెనుకబాటుతాను, వీటిని ప్రాతిపదికగా రిజర్వేషన్లు కల్పించారు.
ఆ ప్రాతిపదికల్లో నీకు హిందువుల్లో ఉన్నారు, ఇతర కులాలకు సంబంధించి ఇతర మతాల్లో కూడా కొంత ఉన్నారు. మైనారిటీల్లో వాళ్ళు చేసే పనులను బట్టి వాళ్ళ వెనుకబడతనాన్ని అదే అణచివేతను లేకపోతే దూరంగా నెట్టివేయట పట్టాన్ని వీటన్నిటిని బేస్ చేసుకొని వాటిని బీసీ బి కేటగిరీలో పెట్టారు. లేదు అదే కాదు, ఇది ఈ క్వశ్చన్ అంటే కాదు. ఇది నేనేమంటున్నా అంటే బీసీలో ఉన్నటువంటి ఒక ఏదైతే కులాలు ఉన్నాయో లేకుంటే బీసీ వర్గాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక ఒకేషన్స్ మీద వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత ముస్లిమ్స్లో కూడా దాంట్లో కొన్ని కులాన్ని కలిపారు. దీంట్లో కానీ కుల అంటే కొన్ని వర్గాన్ని కలిపారు. నేను మొత్తం వినాలి ఎందుకంటే ఇది మీ వ్యూవర్స్ కూడా చూస్తుంటారు. దీని తర్వాత ఏం చేశారంటే రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్స్ పెట్టి అది ఉండంగా మళ్ళీ వాళ్ళని తీసుకోలేదు, వాళ్ళకి మళ్ళీ దాంట్లో సపరేట్గా ఉన్నాయి. మేము అనే పాయింట్ ఏంటంటే ఇది ఏదైతే రిజర్వేషన్స్ ఏది ఉన్నాయో దిస్ ఈజ్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్, ఆర్టికల్ 15(4) అండ్ 16(4). ఇది పొలిటికల్ రిజర్వేషన్స్ లేదు, పొలిటికల్ రిజర్వేషన్ ముస్లిమ్స్కి లేదు. బట్ ఈ యొక్క సాకు మీద మీరు ముస్లిమ్స్ కూడా బీసీఈ కింద రిజర్వేషన్ తీసుకొచ్చి పొలిటికల్ రిజర్వేషన్ తీసుకొచ్చి హైదరాబాద్ లాంటి ప్లేస్లో 35 సీట్లు బీసీలకు రావాల్సింది. ఈరోజు ఎంఐఎం ముస్లిమ్స్ గెలుస్తున్నారు. ఎవరికి నష్టమైంది అది? మీరు బీసీ బి కేటగిరీలో ఉన్న ముస్లింలకు ఏవైతే వెనుకబడిన ముస్లింలకు దక్కుతున్న రిజర్వేషన్లు కూడా తీసేసి ఎస్సీ ఎస్టీలకి ఇస్తానని ఈరోజు మీరు అఫీషియల్గా కిషన్ రెడ్డి రూపంలో అనౌన్స్మెంట్ చేసి ఈ వర్గాల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయట్లేదా? ఎప్పుడండి వాళ్ళని తీసేస్తాం ఎస్సీ ఎస్టీ వర్గం ఎప్పుడు? ఈరోజు కిషన్ రెడ్డి మీ బహిరంగ సభలో ఆయన చెప్పారు. ఏమన్నారు? ఏవైతే 4% రిజర్వేషన్ ఇప్పటివరకు ఏదైతే ఆ 4% తీసి మిగతా బీసీబీలో ఉన్న వాళ్ళ మీద మాట్లాడలేనా? బీసీబీలో ఉంటే బీసీబీలో ఉంటుంది అది. ఈ 4% రిజర్వేషన్స్ ఏది ఉన్నాయో ఒకవేళ అది 4% రిజర్వేషన్ ఎక్సెస్గా ఆల్రెడీ ఉంది కాబట్టి అవి తీసేసి అవి ఎస్సీ ఎస్టీ పంచుతుంటున్నాము. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆల్మోస్ట్ 13% ఉన్న ఈ ముస్లిం జనాభా పట్ల మీకు ఎందుకు ఇంత కోపం? వీళ్ళు లేకుండా మీరు తెలంగాణలో రాజకీయం చేయడం సాధ్యమవుతుందా? మాకు వాళ్ళ మీద కోపం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కనుక ముస్లింస్ తీసేస్తే ఈ బిల్లుకి ఆమోదం లేకపోతే రాదు. ఇది తెలంగాణ బీజేపీ రామచంద్రరావు నిర్ణయమా లేకపోతే కేంద్ర బీజేపీ నిర్ణయం? లేదు ఇప్పుడు కూడా మేము చెప్తున్నాం సార్, వీఆర్ నాట్ అగేన్స్ట్ ఎనీ రిజర్వేషన్. ఈరోజు 42% రిజర్వేషన్ మేము ఫుల్ సపోర్ట్ చేస్తున్నాం. అందులో 10% మీరు ముస్లిమ్స్కి ఇస్తున్నాం, దాన్ని మాత్రమే మేము వ్యతిరేకిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ క్రెడిబిలిటీ ఇప్పుడు క్వశ్చన్ మీదకి వస్తుంది. మీరు బీసీలకు వ్యతిరేకం, బీసీ ముఖ్యమంత్రి అన్నారు చేయలేకపోయారు, సరే వేరే బీసీలకు రిజర్వేషన్లు అడ్డుకుంటున్నారు. బీసీ కనీసం అధ్యక్షుడు ఉంటే బీసీ అధ్యక్షుడు కావాలి, ఓసీ అధ్యక్షుడు తీసుకొచ్చారు. అది తప్పదు, ఎందుకంటే అధ్యక్షుడు ఒకటే పోస్ట్ కదా, 100 పోస్టులు ఉన్నాయి, మిగతా పోస్ట్ సింబాలిక్ ముఖ్యమంత్రి కూడా ఒక పోస్టే కదా. మీ అపీస్మెంట్ కోసం సింబాలిక్ కోసం రాజకీయాలు చేయం సార్. ఈ దేశ ప్రధాని బీసీ అని మీరే క్యాంపెయిన్ చేస్తున్నారు. తెలంగాణకు వచ్చేది మాత్రం సపరేట్. వేరే కమ్యూనిటీ రావద్దనేది అయితే మా ఆలోచన లేదు కదా, మీ ఆలోచన లేదు. పార్టీ పోస్ట్ నిర్ణయం అయితే అవుతుందో అది పార్టీ నిబద్ధత మీద అవుతుంది, నాట్ ఆన్ క్యాస్ట్. అంతేగాని పార్టీ పోస్ట్ ఒక నాన్ బీసీకి ఇచ్చిన మాత్రాన హౌ కెన్ యూ సే దట్ దే ఆర్ అగైన్స్? అటువంటిప్పుడు రేవంత్ రెడ్డి గారు రిజైన్ చేసి మహేష్ గౌడ్ మీ సీఎం చేయమని చెప్పండి. అది కూడా పెద్ద పోస్ట్. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను కదా, రేవంత్ రెడ్డి గారు అంత ప్రేమ వాళ్ళ బీసీల మీద ఉండుంటే లెట్ దెమ్ రిజైన్, పొన్నం ప్రభాకర్ చేయమని చెప్పండి, లేదు మహేష్ గౌడ్ చెప్పండి. అంటే దిస్ నాట్ సో. మీరు ప్రెసిడెంట్ అయిన దగ్గర నుంచి అన్ని కాంప్లికేటెడ్ ఇష్యూస్ తగులుతున్నాయి. సో బనకచర్ల అనే ఇష్యూ 2 రాష్ట్రాల మధ్య అత్యంత వివాదాస్పదంగా ఉంది. అసలు భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఏంటి? క్విక్గా వచ్చిన పాయింట్ ఒకటే పాయింట్ సార్, 2 రాష్ట్రాలు కూడా దానికి కలుపుకొని తెలంగాణకు తెలంగాణకు లాస్ అయితే వద్దు. మీరు లాస్ మా స్టాండ్ మీ సెంటర్ సార్, వీఆర్ సెంట్రల్ గవర్నమెంట్. మీరు లాస్ మనకి ఏమంటే నేను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు తెలంగాణకు ఏది లాస్ జరిగితే దానికి మేము వ్యతిరేకిస్తాం. ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న మీ పార్టీతో కూడిన కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అక్కడ బెనిఫిట్ చేయటం కోసం తెలంగాణ ప్రయోజనాలు ఫణంగా పెడుతున్నారు. ఏం పెట్టాము మేము, అది పెట్టకుండానే కదా ఇద్దరిని పిలిచినాం కదా మాట్లాడమని. ఎందుకు మాట్లాడుకోలేదు ఇద్దరు? చెప్పొచ్చు కదా. ఎందుకు మాట్లాడలేదు వాళ్ళు? బనకచర్ల అనేది ఒక సెంటిమెంట్ ఇష్యూ మారిపోయింది ఆల్రెడీ మారిపోయింది. సో నిన్న ఆంధ్రప్రదేశ్లో లోకేష్ కూడా దీనికి సంబంధించి స్పందించారు. దాంతో మళ్ళీ బట్టి ఈరోజు లోకేష్ అండ్ కేటీఆర్ మధ్య ఉన్న సంబంధాలు వాళ్ళ మీటింగ్స్ని ఎక్స్పోజ్ చేశాడు. ఇట్లా సెంటిమెంటల్ ఇష్యూ 2 రాష్ట్రాల ఇష్యూ కింద మారిపోయింది. మీరు తెలంగాణలో మీరు ఇక్కడ ఇండిపెండెంట్గా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో కూటమితో ఉన్నారు.
సో ఆంధ్రప్రదేశ్ కూటమిలో మీరు కూడా భాగస్వాములు. అక్కడ ప్రభుత్వం తీసుకునే అన్ని నిర్ణయాలు డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్, రేపు బనకచర్ల ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందంటే మీ పార్టీ అక్కడ అధికారంలో ఉన్న ప్రభుత్వంలో ఇన్వాల్వ్ అయి ఉంది కాబట్టి మీ పార్టీ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉండదు. రెండు రాష్ట్రాల్లో మీ పార్టీ ఉన్నప్పుడు దీన్ని ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు? నేను చెప్తాను సార్, మేము రెండు ఒక స్టేట్స్ కూడా మా నేషనల్ పార్టీ, మాకు తెలుగు ప్రజలే మాకు ముఖ్యము. తెలుగు ప్రజలు ముఖ్యమైన ఒక రాష్ట్రం అయినప్పుడు, ఒక రాష్ట్రం నేను ఒక ప్రెసిడెంట్ కాబట్టి ఈ రాష్ట్రం ఒక సంబంధించిన ఇంట్రెస్ట్ నేను చూస్తాను. ఫస్ట్ ఈ రాష్ట్రం సంబంధించిన ఇంట్రెస్ట్ చూస్తాను. ఈ రాష్ట్రానికి నిజంగా కూడా ప్రభుత్వం ఈ విధంగా లాస్ అవుతుంది మనకు అని చెప్పి మాకు ఆల్ పార్టీ మీరు నాకైతే తెలియదు, అందుకే చెప్తే నేను పోలేదు కాబట్టి మా వాళ్ళు ఎవరు పోయి నాకు రఘునందన్ వెళ్ళారు, తెలియదు అక్కడ ఏం మాట నాకైతే తెలియదు, నేను లేను. ఏ విధంగా లాస్ అవుతుందో వాళ్ళు నిజంగా కన్విన్స్ చేయగలిగితే వీళ్ళు స్టాండ్ బై తెలంగాణ, పీపుల్ ఆఫ్ తెలంగాణ అండ్ తెలంగాణతోనే మేము ఉంటాం. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి వద్దాం. కాళేశ్వరం ప్రాజెక్టు రిపోర్టు కమిషన్ పూర్తి చేసి ఇచ్చింది. సరే, రేపు మాపు క్యాబినెట్లో పెడతారు, విషయాలు బయటకు వస్తాయి. ఈరోజు అయితే ఆ పార్టీకి సంబంధించిన పీసీ అధ్యక్షుడు అయితే డైరెక్ట్గా దీంట్లో కేసీఆర్ దోషిగా కమిషన్ నిర్ధారించింది, మొత్తం తప్పులు చేశారు, ప్రాజెక్ట్ డిజైన్లకు వ్యతిరేకంగా, ఇంజనీర్ల డిజైన్లకు వ్యతిరేకంగా కట్టారు, ఇప్పుడు సోన్సు చెప్పారు. బీజేపీ స్టాండ్ ఏంటి అసలు కాళేశ్వరం మీద? మేము కాళేశ్వరంలో ఫస్ట్ మేము చెప్తున్నాం, దాంట్లో కరప్షన్ జరిగింది, అది ఏటీఎం. మీ ప్రాజెక్టుకు యాక్చువల్లీ మీకు చెప్పండి, మహారాష్ట్ర మా గవర్నమెంట్ ఉండే, మా గవర్నమెంట్తోనే అప్పుడు ప్రాజెక్టు క్లియరెన్స్ తీసుకున్నారు వాళ్ళు. ఆ గవర్నమెంటే నో అబ్జెక్షన్ చెప్పింది. ఈ ప్రాజెక్టుకు సహకారం దానివల్ల అయింది. అందుకే నేనేమంటున్నా అంటే, యాజ్ ఎ బీజేపీ ప్రెసిడెంట్గా ఈ ప్రాజెక్టుకు వీఆర్ నెవర్ అపోజ్డ్. వీఆర్ అపోజ్ ఓన్లీ ఇన్ ది కరప్షన్ ఆఫ్ ది మేము అందుకని అది ఏటీఎం చెప్తూనే ఉన్నాం. ప్రాజెక్టుకు మేము ఎప్పుడు అగేన్స్ కాము, ప్రజలకు మంచి జరిగితే మేము ఎందుకు త్రుటిలో తప్పించుకుపోయిన ఈటెల రాజేంద్ర ఆ ప్రాజెక్ట్ అద్భుతమైన ప్రాజెక్టు, తెలంగాణకు వరద అని, తెలంగాణకి అద్భుతమైన ఇరిగేషన్ ప్రాజెక్టు, దీనికి అనుమతులన్నీ కరెక్ట్గా ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ అని కమిషన్ ముందు చెప్పారు, నాకు ఇంటర్వ్యూలో చెప్పారు, అందరికీ చెప్తున్నారు. మీకు ఇంటర్వ్యూ చెప్పారు, నేను చూశాను. అప్పుడు ఆయన వారు మినిస్టర్ అక్కడ, అప్పుడు కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఎంటైర్ క్యాబినెట్, వారు ఈ కెనాట్ గో బ్యాక్. బట్ నేను కూడా ఏం చెప్తున్నానంటే, ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టులో ఎక్కడెక్కడ రీఅలైన్మెంట్ చేశారో, మార్చారో, ఏమేమి రిజర్వాయర్స్ మార్చుకున్నారో, ఎక్కడ ప్లాన్ డిజైన్ మార్చారో కేసీఆర్ గారు ఇంజనీర్స్ చెప్పకుండా వేరే చేశారా లేదా అన్నీ ఫాల్టే కదా. ప్రాజెక్ట్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్, బట్ ఇంటర్ఫియరింగ్ ఇన్ ది ఒరిజినల్ ప్లాన్ ఈజ్ డిఫరెంట్. ప్రాజెక్ట్ ప్రయోజనమా కాదా? డెఫినెట్గా ప్రయోజనం ఉండాలి కదా, ఉంటేనే కదా మేము కూడా మా మహారాష్ట్ర గవర్నమెంట్ సపోర్ట్ చేసిన. ఆ రోజు వీళ్ళు ప్రయోజనం అయితే కదా ఇచ్చింది మనం. ఇప్పుడు తర్వాత అయిందా లేదా, తర్వాత అయితే నాకు తెలిసిన వరకు అయితే ఇట్ వాజ్ నాట్ ఒక ఇది కొన్ని ఎకరాలకే వచ్చింది. ఎంతైతే అనుకున్నాం 1,00,000 ఎకరాలు, 1,00,00,000 ఎకరాలు దాకా ఏం రాలే కదా నీళ్ళు అయితే. వచ్చినాయని చెప్తున్నాను, మీ పార్టీ నాయకులే చెప్తున్నారు. లేదు, అంత రాలే, ఏదైతే అనుకున్నా అంత రాలేదు. తర్వాత అన్ని రెయిన్ ఫెడ్తో డెవలప్ అయినాయి, కానీ నాట్ బికాస్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. ఓకే, ఒకవేళ కమిషన్ రిపోర్ట్లో ఆ రోజున్న క్యాబినెట్ది, ఆ రోజున్న క్యాబినెట్లో ఉన్న వ్యక్తులు తప్పు చేశారు అని అంటే, ఇప్పుడు మీ పార్టీలో ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టి లీగల్ కోర్స్ తీసుకుంటారు కదా సార్. దాని పార్టీ పరంగా ఏమి, మా పార్టీలో ఓన్లీ వీఆర్ కన్సర్న్ విత్ కరప్షన్. కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి మాట్లాడతాం. గత ప్రభుత్వం బీఆర్ఎస్ అధికారంలో ఉన్న దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రతిసారి చర్చ జరుగుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని నరేంద్ర మోడీని ఆయన బడే బాయ్ అని చెప్పి చాలా ఆప్యాయంగా, ప్రేమగా సంబోధించారు. అంత బడే బాయ్ అని చెప్పి ఆయన సంబోధిస్తే కనీసం చోటే బాయ్ అదే చూసన్నా ఏం చేయలేకపోవడానికి కారణం తప్పు సార్. లాస్ట్ 11 సంవత్సరాల నుంచి మేము 12 లక్షల కోట్లు ఇచ్చినామండి, ఏమి ఇవ్వలేదు. ఏమి ఎట్లయితే ఏ రాష్ట్రానికి ఇవ్వండి, కొత్తగా ఈ రాష్ట్రంలో ఏమైనా ఇచ్చారా? అట్లా వీళ్ళు అడిగారా? 12 లక్షల తెలంగాణ ప్రభుత్వం ఎవరు అధికారంలో ఉన్నా రావాల్సిందే. లేదు, అది కాదు రజనీకాంత్ గారు. నేను ఇప్పుడు వీళ్ళు మన వీళ్ళు వచ్చి 19 months అయింది. వీళ్ళు ఏం చేశారు ఇక్కడ చెప్పండి? వీళ్ళు ఇంకా వాళ్ళ కొట్టు కూడా సరిపోయింది. ఇంతకుముందు 11 years సంబంధించినటువంటి తెలంగాణ చూసుకుంటే, అంతకుముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు రామగుండం ఫర్టిలైజర్ మేము ఇచ్చినాం. మేము ఇప్పుడు కాంగ్రెస్ మీద కోపమా, తెలంగాణ మీద కోపమా? అధికారంలో రావాలి, వస్తాం అంటున్నారు. వీళ్ళు అడిగింది ఏంది? వీళ్ళు ఏం అడిగారు చెప్పండి? వీళ్ళు ప్రాజెక్టులు చాలా అడిగినట్టు చెప్పండి. మెట్రో అడిగారు, మెట్రో ఇచ్చారా? ఎరువులు అడిగారు, ఇచ్చారా? ల్యాండ్ మాకు ఇచ్చారా సార్? మెట్రో మేము క్లారిఫై చేసినాం. మీరు మెట్రోలో మాకు ల్యాండ్ ఎక్విజిషన్ ఇస్తే మీరు చేస్తామని చెప్పినాం. మేము మెట్రోని ఎప్పుడు అడ్డుకోలేదు. వాళ్ళు ఏంటంటే నార్త్ సైడ్ అయితే మెట్రో పెట్టారో దానికి ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లం ఉంది, అది స్టేట్ గవర్నమెంట్ క్లియర్ చేయాలి. మీరు ఏమి ఇవ్వలేదు అన్నారు కదా, కనీసం అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. 46,000 అపాయింట్మెంట్ మేము ఇచ్చినాం అంటున్నా ఆయనే. అది బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. లేదు, మీరు కనీసం కిషన్ రెడ్డి ఈ రాష్ట్రానికి
పెద్ద ద్రోహం చేస్తున్నాడు ఈ రాష్ట్రానికి. కిషన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. పద్మా అవార్డుల్లో తెలంగాణకు అన్యాయం జరిగింది. యూరియా కొరత ఉంటే తీర్చట్లేదు. ఐటీఐఆర్ ప్రాజెక్ట్ అడిగాం ఇవ్వట్లేదు. త్రిబుల్-ఆర్ ప్రాజెక్ట్ అడిగాం ఇవ్వట్లేదు. మూసీ ప్రాజెక్ట్ అడిగాం ఇవ్వట్లేదు. త్రిబుల్-ఆర్ రైలు ప్రాజెక్ట్ అడిగాం. మేమే ఇచ్చిన సార్, అది అన్ని అబద్ధాలు. ఇది ట్రిపుల్-ఆర్కు మేము 2,000 కోట్ల ముందు శాంక్షన్ చేసినాం. ల్యాండ్ అక్విజిషన్ చేయమని చెప్పినాం. నార్థన్ సైడ్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం వేరే సైడ్ బిజీగా ఉంది. దాని ట్రిపుల్-ఆర్లో నాట్ ఓన్లీ ట్రిపుల్-ఆర్, దాని పక్కన ఉన్నటువంటి రైల్వే యాడ్స్ కూడా డెవలప్ చేస్తున్నాం. ఇన్నర్ రైల్వే రేన్ ఒకటి మనం రింగ్ పెడుతున్నాం. దాంట్లో డ్రై పోర్ట్స్ 3 డ్రై పోర్ట్స్ వస్తున్నాయి. ఇవన్నీ చాలా బ్రహ్మాండ ప్లాన్ ప్రకారం ఉంది. ఇది చాలా రాంగ్. తెలంగాణ పరిస్థితి ఇట్లా ఉంటే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఒక చిన్నది అడగగానే వెంటనే ఇస్తున్నారట. ఇది కాంగ్రెస్ వాళ్ళు క్లైమ్ చేస్తున్నారు. పోలవరానికి నిధులు ఇస్తున్నారంట, అమరావతికి నిధులు ఇస్తున్నారంట, వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇస్తున్నారంట. ఏది అడిగితే అది ఇస్తున్నారు. తెలంగాణకు మాత్రం మొండి చేస్తున్నారు. అక్కడ ఏమి ఇచ్చారో ఏమి ఇస్తున్నారు నాకే తెలియదు. కానీ ఇక్కడ మాత్రం వీళ్ళు అడిగినంత ఇస్తున్నారు. 19 నెలల్లో వీళ్ళు స్టేట్కి ఏం చేశారు చెప్పండి. కాంగ్రెస్ పార్టీ వాట్ దేవడ్ ఏం చేయలేదు. వాట్ దేవడ్ చెప్పండి. ఒక బస్సు ఫ్రీ రైడ్ తప్ప లేడీస్కు. రైతులకి ఏం చేయలేదా? ఏం చేయలేదు. రుణమాఫీ ఎక్కడైనా రుణమాఫీ 2 lakhs వరకు చేస్తున్నారు. 38 to 40% రైతులు ఇంకా మిగిలి ఉన్నాయి. నేను పోయొచ్చాను కాబట్టి చెప్తున్నాను. 85,000 వేస్తున్నారు. వాళ్ళ పాస్బుక్లు అట్నే ఉంటున్నాయి, క్లియర్ కావట్లేదు. పార్ట్ ఆఫ్ ది పేమెంట్ కడుతున్నారు, మొత్తం కాలేదు. రైతు బంధు ఏమైంది చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నాడు 131,000 కోట్ల రూపాయలు రైతుల కోసమే ఖర్చు పెట్టాను, వాళ్ళకి రకరకాల బెనిఫిట్ల రూపంలో. దానిలో అత్యధికంగా రైతు రుణమాఫీ అండ్ రైతు బంధు రూపం. మేము కూడా చెప్తాం సార్, మేము కూడా చెప్తాం. ఆల్ యూరియా ప్యాకెట్లో కానీ ఇప్పుడు డిఏపి ప్యాకెట్ అంతా మొత్తం మేము మోర్ దెన్ 90% సబ్సిడీ మేము ఇస్తున్నాము. మేము కిసాన్ సమ్మాన్ దానికి కూడా మా లెక్క వస్తున్నది. తెలంగాణకు 50,000 కోట్ల రూపాయలు వస్తుంది. మరి అదెందుకు కన్సిడర్ చేసుకోవడానికి? ఆయన చెప్పిన లెక్క మీరు నమ్మాలి, మేము చెప్పిన లెక్కలు ఆయన నమ్మొద్దా? భారతీయ జనతా పార్టీలోకి నిజంగా బీఆర్ఎస్ విలీనం అనే ప్రపోజల్ వచ్చిందా, లేదనుకుంటే ఇది రాజకీయ పార్టీలో ఆడుతున్న రాజకీయ డ్రామానా? సార్ ఇప్పుడు ఏదున్నా ఒక పద్ధతి ఉంటుంది. మా విలీనం అంటే ఎవరో థర్డ్ పార్టీ మాట్లాడితే అది థర్డ్ పార్టీ కాదు, బీజేపీ ఎంపీ మాట్లాడారు. లేదు నేనేమంటున్నా థర్డ్ ఇద్దరు మాట్లాడారు. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ మాట్లాడారు. ఇంకోసి కేసీఆర్ కుటుంబంలో ఒక కీలకమైన వ్యక్తి కవిత, ఆమె ఎంపీగా పనిచేసి ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆమె అన్నారు ప్రపోజల్ వచ్చింది. వాళ్ళు ఆథరైజా? ఇప్పుడు అవన్నీ ఏం లేదు, వాళ్ళు మాట్లాడుకుంటే అయిపోతుంది సార్. అది సో ఈ డెఫినెట్గా ఇది అందరి స్టోరీ. ఇది మాకు మీ ఎందుకు స్టోరీలు చెప్తున్నాడా, సీఎం రమేష్ కూడా స్టోరీలు చెప్తున్నాడా? అది వాళ్ళు ఏం మాట్లాడుకుంటే తెలియదు సార్. ప్రైవేట్ టాక్లో మనం ఉన్నాం, ఇప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటాం, మరి ఎన్నో విషయాలు మాట్లాడుతాం. మా ఇంట్లో కూర్చొని మాట్లాడి కేసులు పెట్టొద్దని అంటున్నారు. మీ పార్టీ ఇంట్లో కూర్చొని మాట్లాడాలంటే మాకు ఎప్పుడు క్రెడిబిలిటీ ఉంటుందంటే అది అమిత్ షా గారి దగ్గర, మోదీ గారి దగ్గర, నడ్డా గారి దగ్గర మాట్లాడితే అఫీషియల్. అది మనం థర్డ్ పార్టీ ఇంట్లో మాట్లాడింది అఫీషియల్ కానీ కాదు. అది ఒక పెప్ టాక్ అవుతుంది అంతే. ఇది ఓన్లీ వాళ్ళ మధ్యన జరిగినటువంటి సంభాషణ అంతే. మీ ఎంపీతో జరిగింది పెప్ టాకే కానీ సీరియస్ టాక్ కాదంటారు? డెఫినెట్ కాదు. మాకు అది అఫీషియల్ మేము ఆథరైజ్ చేసినాం ఆయన్ని, లేకుంటే ఇంకేమైనా చేసినాం అంటే వాళ్ళు సీఎం రమేష్ మంచి ఫ్రెండ్ నాకు, నేను చెప్తా ఉన్నాను. అక్కడ వాళ్ళు ఏం మాట్లాడినా మాకే తెలియదు. సీఎం రమేష్ గారు మాకు కూడా చెప్పలేదు. ఓకేనా? నాట్ ఓకే, వై ఓకే, మీరు ఫైట్ చేస్తారు మా ఓన్ సార్. నేను చెప్తున్నాను రంజికాంత్, ఇంతకుముందు చెప్పాను కూడా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మీరు అన్న అధికారమైనది. మేము మొన్న 3 ఎమ్మెల్సీలు మేము గెలిచాం సార్. కాంగ్రెస్ సీట్ కూడా మేము గెలుచుకున్నాం. కేసీఆర్ కుటుంబంలో బీఆర్ఎస్లో కీలక నాయకురాలుగా ఉన్న కవిత, ఆమె నన్ను అరెస్ట్ చేయకుండా ఉండాలంటే పార్టీని మెర్జ్ చేయమని చెప్పి ప్రపోజల్ తీసుకొచ్చారు అని అంటుంది. మీ పార్టీలో కీలకమైన ఎంపీ, ఢిల్లీలో చక్రం తిప్పగలిగిన కెపాసిటీ ఉన్న సీఎం రమేష్ నా దగ్గరకు వచ్చి డైరెక్ట్గా కేటీఆర్ ప్రపోజల్ పెట్టాడు అని అంటున్నారు. కవిత చెప్పింది, సీఎం రమేష్ చెప్పింది, ఇద్దరిది తప్పు అని చెప్పి ఏ రకంగా, ఏ బేసిస్ మీద రమ్మంటారు? తప్పు అనట్లేదండి. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, దేర్ ఆల్ అనాథరైజ్ థింగ్స్. ఆథరైజ్ ఎప్పుడు ఉంటుంది? మా మోదీ గారి దగ్గరనో, అమిత్ షా గారి దగ్గరనో, నడ్డా గారి దగ్గర ప్రపోజల్స్ ఓకే. అది నేను చెప్తున్నాను కదా, టైంపాస్ టాక్స్ అవన్నీ. ఒకవేళ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మీరు, మీకు బీఆర్ఎస్లో చాలా మంది నాయకులతో మంచి సంబంధాలు ఉన్నాయి, తప్పేలేదు రాజకీయాల్లో. ఇప్పుడు బీఆర్ఎస్ గురించి మాట్లాడుకున్నా, ఒకవేళ మీరు వాళ్ళు ఏదైనా ప్రపోజల్ తీసుకొచ్చి ఇనిషియేట్ చేయడానికి ఏమైనా స్కోప్ ఉందా? ఆలోచన నో స్కోప్. మేము బీఆర్ పొలిటికల్గా వద్దనుకుంటున్నారా, లేదు అనుకుంటే అవసరం లేదనుకుంటున్నారా? అవసరం లేదనుకుంటున్నాం. మేము వద్దనుకోవట్లేదు, మా అవసరం లేదు. ఎందుకంటే దీంట్లో చాలా డిఫరెన్స్ ఉంది. వద్దనుకోవట్లేదంటే రేపు పొత్తుకు అవకాశం ఉందని చెప్పని అంటాను. నేను వద్దనుకుంటే దేనికైనా నేను అర్థాలు తీస్తారు కదా. అట్లా మీరు కూడా
మీ దాంట్లో ఇంకోటి క్వశ్చన్ తీసుకొస్తారు దాంట్లో, అందుకని మాకు వద్దు. ఓకే, భారతీయ జనతా పార్టీ మీ పార్టీలో విలీనం గురించి లేదు అని అంటున్నారు, కానీ రేపు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఇద్దరి మధ్య ఒక రాజకీయ అవగాహన పొత్తుకి ఏమన్నా స్కోపు అవకాశం చర్చ తావిస్తారా? క్లియర్ వర్డ్స్ చెప్తున్నా, నో అలయన్స్ విత్ ఎనీ పార్టీ, మచ్ లెస్ దెన్ ఈవెన్ బీఆర్ఎస్ కూడా వీ డోంట్ వాంట్ టు హ్యావ్ ఎనీ టై విత్ బీఆర్ఎస్. దే ఆర్ అగేన్స్ట్ అవర్ ఐడియాలజీ, దే ఆర్ అగేన్స్ట్ అవర్ మహారాష్ట్ర ఇంకితరత్ర అస్సాము ఇవన్నీ చాలా రాష్ట్రాలు చూసిన తర్వాత, గోవా లాంటి రాష్ట్రాలు చూసిన తర్వాత ఐడియాలజీ ఏముంటుంది? అవసరం కాదు. ఇప్పుడు వీళ్ళది మాకు డెఫినెట్గా తెలంగాణలో మాకున్న సిచ్యువేషన్లో మాకు ఐడియాలజికల్ అపోజ్, అక్కడ డిఫరెంట్ సిచ్యువేషన్ ఉండొచ్చు. అధికారంలోకి తెలంగాణలో రావాలి అనుకుంటున్నారు, పక్కనున్న స్టేట్లో తెలుగుదేశంతో కలిసి పొత్తు పెట్టుకున్నప్పుడు ఇక్కడ వేరే వాళ్ళతో పొత్తు పెట్టుకోవడానికి మీకు ఏం ప్రాబ్లం? అసలు ఇక్కడ పెట్టుకోము, ఇక్కడ మా సిచ్యువేషన్ డిఫరెంట్ పొలిటికల్ పోనీ సిచ్యువేషన్. ఆంధ్రాలో పొత్తుతో ఉన్న పార్టీలతో తెలంగాణలో సంబంధాలు పెట్టుకొని కలిసి పోటీ చేసే అవకాశం ఉందా తెలుగుదేశం జనసేనతో కలిపి? లేదు, ఇక్కడ కూడా లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ సిచ్యువేషన్ డిఫరెంట్, ఇక్కడ ఉన్న పొలిటికల్ సిచ్యువేషన్ డిఫరెంట్. వద్దు అని డెఫినెట్గా నేను అంటాను, మాకు వద్దు పొలిటికల్ ఏమన్నా వస్తే తెలుగుదేశం వద్దంటారు? నేను తెలుగుదేశం అని కాదు, ఏ పార్టీ వద్దంటాను నేను. రేపు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రాబోతుంది, అన్ని బాగుంటే స్పీకర్ నిర్ణయం తీసుకుంటే 1-2 చోట్ల కూడా రావచ్చు, 10 రాకపోవచ్చు కానీ 1-2 చోట్ల రావచ్చు. వస్తే ఈ 2-3 చోట్ల జరిగే ఉప ఎన్నికల్లో బీజేపీ విల్ ఫైట్ అలోన్, నో టీడీపీ, నో జనసేన, నో అలయన్స్. టీడీపీ, వై షుడ్ ఐ టేక్ ది నేమ్ ఆఫ్ టీడీపీ? నో అలయన్స్ విత్ ఎనీవన్, వీఆర్ గోయింగ్ టు ఫైట్ అలోన్. ఒకవేళ బీఆర్ఎస్ కనుక ఇది మా సిట్టింగ్ సీట్ కాబట్టి మాకు వదిలేయండి అని చెప్పానంటే సమస్య లేదు, అది విల్ నాట్ డూ ఇట్. ఓకే, మేము ఫైట్ చేస్తాం, సీరియస్ ఫైట్ చేస్తాం, మేము వదలడానికి కాదు కదా, రాజకీయ పార్టీ ఉన్నది వదలటానికా? విల్ ఫైట్. తెలుగుదేశం పార్టీని తెలంగాణలో ఎందుకు వద్దనుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీ ఎందుకు వద్దుంటున్నారు అంటే వద్దనుకోవడానికి మీకు ఒక రీజన్ ఉంది, ప్రత్యర్థి పార్టీ అనుకోవచ్చు, ఇక్కడ మీ కాంటెంపరీ అనుకోవచ్చు. తెలుగుదేశం మీద ఆధారపడి కేంద్ర ప్రభుత్వం నడుస్తున్నప్పుడు తెలుగుదేశానికి తెలంగాణలోకి రావాలని ఉత్సాహం ఉన్నప్పుడు ఇక్కడ ఆ పార్టీతో కలిసి మీరు వెళ్ళటానికి మీరు అభ్యంతరం విషయం కాదు. ఇక్కడ ఇక తెలుగుదేశం 2019 తర్వాత వీ ఫాట్ అలోన్, మీరు తెలుగుదేశం పోలేదు. ఆన్ ది అదర్ హ్యాండ్ తెలుగుదేశం వెంట విత్ కాంగ్రెస్. సరే వాట్ ఎవర్ మేబీ ది రీజన్, వేరే మాట. మేము ఇక్కడ మా ఒక స్ట్రెంత్ ఏతుందో మా ఓన్గా పెరిగింది. మాకు అక్కడ పార్ట్నర్స్ ఉన్నారు, వీ రెస్పెక్ట్ దెమ్, వాళ్ళు వీ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ లీడర్స్ అండ్ అదర్స్. ఇక్కడ లీవ్ దిస్ గ్రౌండ్ టు అస్, విల్ డెవలప్ అనేది మేము తెలుగుదేశం సంబంధించినటువంటి క్యాడర్ కూడా కింద చాలామందితో మాట్లాడాం. చాలామంది తెలుగుదేశం క్యాడర్ మాత్రమే ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ గరికపాటి మోహన్ రావు గారు ఉన్నారు, చాడా సురేష్ రెడ్డి గారు ఉన్నారు, చాలామంది తెలుగుదేశం లీడర్స్ మా పార్టీ జాయిన్ అయ్యారు. సో కాబట్టి వీ డోంట్ థింక్ దట్ తెలుగుదేశం విల్ ట్రై టు పుట్ క్యాండిడేట్స్ హియర్. వాళ్ళు డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఇంకా తెలుగుదేశం పార్టీకి ఓట్ బ్యాంక్ ఉంది. ఆంధ్రాకి సంబంధించిన ఇంకా ఓటర్స్ తెలంగాణ ఓటర్లుగా మారిపోయే, ఆంధ్ర రూట్స్ ఉన్న వాళ్ళు తెలంగాణ ఓటర్లుగా మారిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరి ఓట్ బ్యాంక్ మీకు వద్దా? మీరు ఏమంటున్నారు? నేను ఇప్పుడు అదే అన్నా కదా, మేము వాళ్ళ పార్టీలో చాలామంది లీడర్స్ మా దాంట్లో ఉన్నారు. సో ఫైనల్గా మీరు చెప్పండి, తెలంగాణలో 2028కి స్పెసిఫిక్ యాక్షన్ ప్లాన్, గోల్ రీచ్ అవడానికి యాక్షన్ ప్లాన్ మీ దగ్గర ఏంటి? 1-2 పాయింట్స్. ఓన్లీ 2 పాయింట్స్ సార్. మేము ఈ యొక్క ప్రభుత్వం వ్యతిరేకంగా ఇంతకుముందు చేసినట్టు మేము ఉద్యమంతోనే మేము స్టార్ట్ చేస్తాం. ఈ యొక్క ప్రభుత్వం చేసిన తప్పిన దాని మీద ఉద్యమాలు చేస్తారా? వీల్ డెఫినెట్లీ ఫైట్ అగేన్స్ట్ దెమ్. స్ట్రీట్ ఫైట్ చేస్తారా లేకపోతే పొలిటికల్ ఫైట్? అంటే ఇట్ నెవర్ బి స్ట్రీట్ ఫైట్. నేను అట్లీస్ట్ ఐ డోంట్ పొలిటికల్ స్ట్రీట్ ఫైట్ అంటే దట్ మీన్స్ ఉద్యమాలు ర్యాలీలు. ఐ డోంట్ బిలీవ్ స్ట్రీట్ ఫైట్ అండ్ బట్ నిరసన కార్యక్రమాలు. నిరసన కార్యక్రమాలు కానీ వాళ్ళ ఫెయిల్యూర్స్ని ఎక్స్పోజ్ చేస్తాం పబ్లిక్ దగ్గర. రెండోది వీల్ డెవలప్ అవర్ ఆర్గనైజేషన్ రైట్ ఫ్రమ్ ది గ్రాస్ రూట్ లెవెల్. ఎక్కడైతే మేము వీక్గా ఉన్నామని అనిపిస్తున్నామో అక్కడ వీల్ ట్రై టు స్ట్రెంథెన్ అవర్ పార్టీ. బోత్ మాకు ఆల్రెడీ 40 lakhs మెంబర్షిప్ అయినాయి. మాకు ఇప్పుడు 35,000 బూత్స్లలో 28,000 బూత్స్లలో వీ హ్యావ్ గాట్ సిస్టమ్ సెటప్ ఉంది. దీన్ని మేము వీల్ స్ట్రెంథెన్ ఇట్. అండ్ లోకల్ బాడీ ఎలక్షన్స్లో దిస్ విల్ బి అవర్ టెస్ట్ ఫర్ అస్. ఫస్ట్ టైం వీఆర్ గోయింగ్ ఇన్ బిగ్ వే. ఇంతకుముందు ఆదిలాబాద్లో కొన్ని అక్కడ కొన్ని గెలిచేది. బట్ దిస్ టైం సిస్టమేటిక్గా వార్డ్ మెంబర్ నుంచి జడ్పీటీ దాకా మ్యాక్సిమం సీట్స్ మేము పోటీ చేసి గెలిచేటప్పుడు మా బేస్ని పెంచుకునే ప్రయత్నం చేస్తాం. అండ్ థర్డ్లీ వీ ఇన్వైట్, మళ్ళీ చెప్తున్నాం, మీరు క్వశ్చన్ చేసినా కూడా, వీ ఇన్వైట్ పీపుల్, యూత్ అండ్ ఉమెన్ and also leaders from other parties to join us and we'll together ఏం చూసి రావాలి. లేదు, డెఫినెట్గా నన్ను నమ్మండి, పార్టీని నమ్మండి, మా నాయకత్వం నమ్మండి, మా ఐడియాలజీ నమ్మండి, మోదీని నమ్మండి. సీఎం క్యాండిడేట్ ముందు చెప్తారా? బిలీవ్ మోదీ.
సీఎం క్యాండిడేట్ రామచంద్రరావు అని ముందు నో చెప్పాలి నో నో సీఎం నాకు అది కూడా లేదు, కోరిక అది కూడా లేదు చెప్తాను. ఐ డోంట్ హావ్ ఎనీ అంబిషన్ ఎట్ ఆల్. ఇప్పుడు ఒక తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్ర కల్చర్ ఉంది. పోనీ పాదయాత్ర చేస్తారు? పాదయాత్ర డెఫినెట్గా యాత్రాస్ ఉంటాయి. ఇఫ్ నాట్ పాదయాత్ర జీప్ యాత్ర ఉంటుంది, లేకుంటే బస్ యాత్ర ఉంటుంది. డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ యాత్ర. అండ్ యాత్ర కూడా మార్పు కోసం ఉంటుంది యాత్ర. ఓకే, మీకు ఢిల్లీలో కేంద్రంలో అధికారం రావాలంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని చూపిస్తారు. అలానే తెలంగాణలో అధికారం రావాలంటే ఎవరో ఒకళ్ళు చూపించాలి కదా? అవసరం లేదు. మేము త్రిపురలో కానీ, హర్యానాలో కానీ, రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎంతమంది కొట్టుకున్నారు, రేపు ముఖ్యమంత్రి పదవి కోసం ఎంతమంది కొట్టుకుంటారని చెప్పి ప్రజలు ఆలోచించవచ్చు. ఎవరైనా కొట్లాడు ఉంటూనే ఉంటుంది సార్, దేంట్లో లేదు. ఇప్పుడు కవిత కొట్లాడలేదా వాళ్ళ ఫ్యామిలీతో? ఇక్కడ వేరే వాళ్ళు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కొట్లాడలేదా రేవంత్ రెడ్డి గారి మీద? కానీ కొట్లాడ ఎక్కడే ఉంటాయి సార్. అది రేవంత్ రెడ్డి 10 సంవత్సరాలు ఈ చైర్ నాదే అంటున్నాడు. ఇంకో క్లియర్గా ఉంది కాంగ్రెస్ పార్టీ, దాని మీదనే కదా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి. సరే, రాజగోపాల్ ఏమన్నారని మాట్లాడదాం దాని గురించి. ఒకవైపున రేవంత్ రెడ్డి, ఇంకోవైపున కేసీఆర్. బీజేపీ వైపు ఎవరు? క్వశ్చన్ మార్క్. ఎవరు బీజేపీ? మాకు ఐడియాలజీ మా మోదీ సార్, నేషనల్ పార్టీ కదా, నేషనల్ పార్టీ. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు లేదు, రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యే ముందు వాజ్ ది ఫేస్ ఆఫ్ సీఎం. ఈ షోడ్ రాహుల్ గాంధీ. మళ్ళీ ఇక్కడ అంతే ఉంటుంది, వీల్ షో మోదీ. ఇక్కడ తర్వాత ఎవరైతే తర్వాత సంగతి. సో 2028 లక్ష్య సాధన దిశగా మీరు అడుగులు వేస్తానంటున్నారు. బెస్ట్ ఆఫ్ లక్. అండ్ మీరు అధ్యక్షులుగా మీ సక్సెస్ఫుల్గా మీ జర్నీ సాగాలని కోరుకున్నాం. ప్రజలకి చాలా విషయాల మీద క్లారిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.